పిన్నెల్లి సోదరులకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కలేదు. జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఇప్పటికే పిన్నెల్లి వెంకట్రామరెడ్డి పరారీలో ఉన్నారు. పిన్నెల్లి సోదరులకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కలేదు. జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే పిన్నెల్లి వెంకట్రామరెడ్డి పరారీలో ఉన్నారు. పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయచంద్రిక వైసీపీకి చెందిన పిన్నెల్లి సోదరులకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కలేదు. మాచర్లకు సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి సోదరులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ కాల్ డేటా రికార్డు తమ వద్ద ఉంది అని చెప్పి కూడా ఆయన వివరించారు. అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ కాల్ డేటా రికార్డు ప్రకారం ఈ హత్యలతో ఆయనకు సంబంధం ఉంది అని చెప్పి కూడా ఆయన వాదనలు వినిపించారు. అయితే ఈ హత్యలతో అతనికి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి పిన్నెల్లికి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం ఏపీ హైకోర్టు ఈ రోజు ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే ఇందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరారీలో ఉన్నారు. అయితే ఆయన ముందస్తు బెయిల్ కి సంబంధించి మాత్రం ఆయనకు కూడా హైకోర్టులో ఊరట దక్కలేదు. విజయచంద్రిక. థ్యాంక్ యూ రామారావు.